కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. డిఎస్సి నియామకాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంపీ వంగా గీతకు మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరే అర్హత లేదంటూ కూడా ఆయన అన్నారు. గీతక్కయ్య గారి మధ్యనే ఎక్కువగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంత పారదర్శకత పరిపాలన ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి అక్కయ్య గారు చెప్పండి. స్పోర్ట్స్ కోటాలో తేడా జరిగింది అంటున్నారు. 66 పిటిషన్లు హైకోర్టులో వేశారు. జడ్జి గారు ఏమడిగారు? స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వ్యక్తులు లేకుండా పిల్లు మీరు ఎలా వేస్తారని చెప్పి అడిగారు. అలాగే 335 పిటిషన్లు వేశారు. జడ్జి గారు ఏమడిగారు? అభ్యర్థులు సంబంధం లేకుండా మీరు పిటిషన్ వేసి కోర్టు వృధా ఎందుకు చేస్తున్నారో అన్నీ సక్రమంగా జరిగాయని చెప్పారు. అసలు మీరు వేసిన 335 పిటిషన్లు, కోర్టు పిటిషన్లు అసలు మీ కార్యకర్తలతో సంతకాలు పెట్టే పిటిషన్లు వేశారు ఒకళ్ళలో. ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ జరగాలి. అక్కయ్య గారు మీరు మాట్లాడుతున్నారు, మీ పక్కన ఒక్క డిఎస్సి అభ్యర్థి ఉన్నాడా చెప్పండి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు?